సినిమా డైరెక్టర్ అయిదామని ఊరు ఇల్లు వదిలేసి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. నా వల్ల అవుతుందో కాదో. ఇక్కడ చూడు, ఎవడ్రా నువ్వు? నీ అంతరాత్మని ఏంది అట్లా పోయినా ఇట్లా వచ్చినావు? ఈ ప్రొడ్యూసర్ కూడా దుబ్బే అన్నాడా? దుబ్బేయానికి ఏం చేస్తాడరా? నువ్వు ఏం చేస్తావురా అసలు? కింద మీద పడి ఒక కథ రాస్తావు, అది వాట్సాప్లో వానికి వీనికి పంపుతావు, వాళ్ళు చూసి కూడా రిప్లై ఇయ్యరు. మెల్లగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు, దాన్ని స్క్రోల్ చేస్తావు. ఈలోపు రాత్రి అవుతుంది, ఏడ్చుకుంటా వాట్సాప్ స్టేటస్ పెడతావు. ఇదా నీ ప్రయత్నం? నువ్వు అట్లా అనొద్దు. నేను ట్రై చేస్తున్నా. నీకేం తెలుసు? నాకు తెలియదా? నువ్వేం ట్రై చేస్తున్నావురా? నీ కథనే మైండ్లో తిప్పుకొని ఊహించుకుంటావు. అదే ప్రయత్నమా? బయటికి వెళ్ళి నిరూపించుకోవాలి. ఏం చేయమంటావు? పైసలు లేవు, చిన్న ఎక్విప్మెంట్ లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు, పైనుంచి ఫ్యామిలీ టెన్షన్స్. అవన్నీ నీకు అర్థం కావు. ఏంది పైసలు లేవా? కథ రాయడానికి పైసలు కావాలనా? ఫోన్లో ట్యాప్ చేసుకో. ఎక్విప్మెంట్ లేదా? ఫోన్ కెమెరాని వాడు, డెమోతి. సపోర్ట్ లేదా? నీకెవడు సపోర్ట్ రాడు, నీకు నువ్వే సపోర్ట్ కావాలి. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వయసు వచ్చింది. వాళ్ళ కోసం డబ్బులు సంపాదించడానికి చేతికి దొరికిన పనులు చేసుకుంటూ పోతున్నా. ఈ డబ్బులు సంపాదించడానికి రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నా. ఎప్పుడు ఆపుతానో, ఎప్పుడు డైరెక్టర్ అవుతానో నాకే తెలియట్లేదు. ఫ్యామిలీ టెన్షన్సా? ఫ్యామిలీకి నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వడం నీ బాధ్యత. వాళ్ళు ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. ఈ పిచ్చి రీజన్స్ చెప్పి నీ కళను నువ్వే బొంద పెడుతున్నావు. చూసుకో. అవును, అప్పుడు పెద్ద కళలు ఉండేటివి, కానీ ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు కూడా అవే పెద్ద కళలు ఉన్నాయి. మారింది నీ గుండె ధైర్యం మాత్రమే. నీలో ఇంకా ఫైర్ ఉంది. నీ ఫైర్ మీద నువ్వే నీళ్లు పోసుకుంటున్నావు. చెప్పేది నువ్వు. నీ లైఫ్ ఒక సినిమా అనుకుంటే మన ఇద్దరి మధ్యలో జరిగేది ఒక సీను. ఈ సీన్లో నువ్వు నిర్ణయం తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత నేను డైరెక్టర్ అయిదామనుకున్నా కానీ కాలేదు అని బోరింగ్ డాక్యుమెంటరీ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? నీకు ధైర్యం చెప్పడానికి మళ్ళీ నేను కూడా రాను. చూసుకో మరి. సరే.